మే 15, 2026 రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కామెంట్ చేశారు. కాక్రోచెస్ లాంటి యువకులు కొందరు ఉంటారు. వారికి ఎలాంటి ఉద్యోగం దొరకదు. కొందరు మీడియాలో, మరికొందరు ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి అందరినీ విమర్శించడం లేదా దాడి చేయడం మొదలు పెడతారు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఎండిపోయిన అడవిలో మంట అంటించినట్టు పనిచేసింది. అంతే, ఇంకేముంది, సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది, విమర్శలకు దారి తీసింది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రతి అధికారి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పాస్ చేయొద్దు. అలాంటి కామెంట్స్ కి పరిణామాలు కూడా ఉంటాయని నేర్చుకోవాలి. అధికారం యొక్క మర్యాదను కాపాడుతూ మాట్లాడాలి. అబే కాదు, నేను పుష్పరాజ్ అంటే సీజేపీ లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.